ఆదేశాలు వినడానికి నేను అర్జునుడిని కాదు. ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన పాపాల కన్నా నీ అధర్మం నిష్కృతి లేనిది. ద్రోణాచార్యుని పుత్రుడిపై ఉండి ఇంతకి దిగజారాలా? నా తండ్రి పేరు పలికే అర్హత నీకు లేదు కృష్ణ. నువ్వనుకుంటే అతని మరణాన్ని ఆపగలిగేవాడిని. అశ్వత్థామ, దేవుడైన ద్రోణుడైన కర్మని ఎవరూ తప్పించుకోలేరు. గర్భస్థ శిశువుపై అస్త్రం పదిలావు. నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. అయితే సంధించు చక్రం, విధించు నీ శిక్షని. చావు నీ శిక్ష కాదు అశ్వత్థామ, అది నీ ముక్తి. కాలాంతరం పాండవులందరూ చనిపోతారు. నా శరీరము మరణిస్తుంది. ఈ యుగం అంతరిస్తుంది. కానీ నీకు మరణం రాదు. వేలాది సంవత్సరాలు నీ గాయాలు మానక, చావురాక, బ్రతకలేక ఎన్నో పాపాలు చూస్తూ ఒంటరిగా జీవిస్తావు. ఇదే నా శాపం. మరి నాకు ప్రాయశ్చిత్తమే లేదా? నువ్వు నన్ను చంపాలనుకున్నావు, కానీ ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి. కలియుగం వస్తుంది, కలి వస్తున్నాడు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడుంటే నా పుట్టుకనే ఆపగలడు. అప్పుడు నువ్వే నా గర్భకుడికి కాపలా కాయలే. ఆకాశంలో సూర్యుడు లేనప్పుడు, వాయువంతా విషం నిండినప్పుడు, గంగలో చివరి చుక్క ఎండిపోయినప్పుడు, ఈ మాని మళ్ళీ నీ దగ్గరికి చేరిన రోజు అదే సమయం. అంతవరకు మార్వల్